సరే, ఇక మేము బయలుదేరుతాం. నువ్వు జాగ్రత్త. వెళ్ళొస్తాం. అవుసలే ఈ మంజులేగా శకుంతల బిడ్డను వెట్టెరుగు పట్టినావు. అన్నయ్య, రామరాజు గారి దగ్గరే శకుంతల కూతురు పెరిగిందని మాధవరావు గారు చెప్పారు కదా. దానిని బట్టి ఆలోచిస్తే మీ బావగారు ఊరవతలి మంజులని కేర్ తీసుకుంటున్న విషయం నాకు గుర్తొచ్చింది. అదీ కాక ఆయన మంజుల ఫోన్ రాగానే కొంచెం టెన్షన్ పడటం గమనించాను. దానిని బట్టి బేరీజ్ వేసుకొని ఈ మంజులే శకుంతల కూతురు అయ్యుంటుందని నేను అనుకున్నాను. అబ్బబ్బబ్బా, నువ్వు క్లవర్ చెల్లే. చెల్లె, ఇదే ముచ్చట రామరాజు బాబు చెప్దామా? అప్పుడే వద్దన్నయ్య. తను పెంచిన మంజుల శకుంతల కూతురని ఇంకా ఆయనకి తెలీదు. తొందరపడితే సమస్యలొస్తాయి. సమయం వచ్చినప్పుడు మనమే చెప్దాం. గట్లనే చెల్లె, పోదాం పద. మనోవాంఛాఫల సిద్ధిరస్తు అస్థేష్టాభివృద్ధిరస్తు ఆయురారోగ్యాభివృద్ధిరస్తు శతమానం భవతి శతాయు పురుషేంద్రియాయుష్యేంద్రియే ప్రతిష్టతి. నమస్కారం పంతులు గారు. నమస్కారం రామరాజు గారు. మీరొక్కరే వచ్చారు, సీతమ్మ రాలేదా? లేదండి, పెళ్లికి సమయం ఎక్కువ లేకపోవటం వల్ల భాగాలు పంచుకొని పెళ్లి పత్రికలు పంచాల్సి వస్తుంది. రామరాజు గారు, మీరెందుకో దిగులుగా కనిపిస్తున్నారు. అవును పంతులు గారు, తెలిసో తెలియకో పొరపాటు చేస్తే నిత్యం దిగులు పలకరిస్తూనే ఉంటుంది. నేనేమో ఇంటి పరువు కాపాడాలని ఆరాటపడుతున్నాను, కానీ దానివల్ల నేను నిందలు పడాల్సి వస్తుంది. నేటి కాలం పిల్లలకు ఇంటి నిండా గుట్టలుగా డబ్బుంటే బాగుండు అనే ఆశ తప్ప ఇంటి గుట్టుని కాపాడుకోవాలనే తపన లేదండి. కావచ్చు పంతులు గారు, కానీ నేను చేసిన పనులు అపార్థం చేసుకొని ఊరి జనం అందరూ నా తమ్ముడు పెళ్లికి రారేమోనన్న సందేహం నన్ను వెంటాడుతోంది. మీరెప్పుడూ అలా అనుకోవద్దు రామరాజు గారు. ఈ ఊర్లో ప్రతి ఒక్కరికి మీరంటే అపరిమితమైన గౌరవం, అభిమానం ఉంది. మొన్నంటే ఏదో గ్రహాలు అడ్డుపడి మాటిచ్చి కూడా సహాయం చేయలేకపోయారు, కానీ పెళ్లికి అందరూ తప్పకుండా వస్తారు. మీ ఇంటి పరువును కాపాడాలనే మీ కోరిక నెరవేరుతుంది. సంతోషం పంతులు గారు. మొట్టమొదటి శుభలేఖ స్వామివారి పాదాల దగ్గర పెట్టించండి. అలాగే రామరాజు గారు. యశివో నామరూపాభ్యాం యా దేవి సర్వమంగళాతయో శృణాతుం సాం సర్వతో జయమంగళం లాభస్తేషాం జయస్తేషాం ఉతస్తేషాం యేషాం. నువ్వేంటి ఇలా వచ్చావు? మీకోసమే వచ్చాను. ఇలా రా. వద్దు మంచులా, నేనెన్నో మాటలు నిందలు పడుతూ మన సంబంధాన్ని బయట పెట్టలేని దుస్థితిలో ఉన్నాను. నా భార్య సీత, నా తమ్ముళ్ళు, మర్దళ్ళు అందరూ బాధపడుతున్నా కూడా నా ఇంటి గుట్టు రట్టు కాకుండా ఉండటం కోసం నిన్ను దూరంగా ఉంచాల్సిన పరిస్థితి నాది.
ఎవరండి ఈ అమ్మాయి? సీత, ఈ అమ్మాయి అదే సీత, నాకు బాగా తెలిసిన అమ్మాయి. ఇలా ఎన్నాళ్ళని నిజాన్ని కప్పిపుచ్చుతారు? ఇంకా ఎన్ని రోజులు అబద్ధం చెప్తారు? మీలో మీరు మదన పడతారు? ఉన్నది ఉన్నట్టు చెప్పడానికి ఎందుకండి అంత భయం? చెప్పండి. వద్దు సీత, ఈ అమ్మాయి గురించి అడగద్దు. ఇలాగే చెప్తూ కాలయాపన చేస్తారా? మీరు ఊరి బయట ఇంట్లో ఉంచింది ఈ అమ్మాయినే కదా? అవును సీత. అసలు విషయాన్ని దాచి మీలో మీరు కుమిలిపోయి తనను కూడా బాధ పెట్టడంలో అర్థం లేదండి. అది కాదు సీత. ఇంకా ఎందుకండి నాకేదో నచ్చ చెప్పాలని చూస్తారు? మీ ఇద్దరి మధ్యన ఉన్నది రక్త సంబంధం అని నాకు తెలుసు. నాకంతా తెలుసండి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదని నేను మిమ్మల్ని ఎప్పుడు మంజుల గురించి నిలదీసి అడగలేదు. నాకు నేనుగా ఆరా తీసి మీ మధ్యన ఉన్నది అన్నా చెల్లెల సంబంధం అని తెలుసుకున్నాను. మీరు ఏ తప్పు చేయరని మొదట్నుంచి మీ మీద పెట్టుకున్న నమ్మకం నిజమైంది. సీత, నా మీద నీకున్న నమ్మకం నాకు తెలుసు. నీ స్థానంలో మరొక ఆడది ఉంటే మా సంబంధాన్ని అపార్థం చేసుకునేది. మీరు సాటి ఆడవాళ్లతో ఎలా ప్రవర్తిస్తారో నాకు తెలుసండి. ఒక గౌరవప్రదమైన కుటుంబంలో పుట్టిన మీ నడవడిక ప్రవర్తన ఎంత ఉన్నతంగా ఉంటాయో కూడా నాకు తెలుసండి. ఆ కుటుంబం కోసమే మన ఇంటి పరువు దాచి నిందలు పడాల్సి వస్తోంది సీత. నేను కూడా మన ఇంటి పరువుకి ఎటువంటి చేటు రానివ్వనండి. మంజులను తీసుకుని ఇంటికి వెళ్దాం పదండి. వద్దు సీత. ఏంటండి, మంజుల మీ చెల్లెలని చెప్పడానికి ఎందుకంత భయపడుతున్నారు? ఇందులో తప్పే ఉందండి. ఎలా చెప్పను సీత? మంజుల నా చెల్లెలనే విషయం నా తమ్ముళ్ళకి మరదళ్ళకి ఊరి జనాలకి తెలియకూడదు. ఎందుకండి? మా నాన్నగారు తప్పు చేయలేదని నాకు తెలుసు సీత. అది నువ్వు నమ్మినట్టు మిగిలిన వాళ్ళెవరూ నమ్మరు. ఈ అమ్మాయి నా రక్త సంబంధం అంటే ఏ రకంగా అని అందరూ అడుగుతారు. గౌరవించిన ఈ ఊరి జనమే మా నాన్నగారిని తప్పుగా చూస్తారు. అది నాకు ఇష్టం లేదు సీత. ఆయన పరువు కాపాడటం నా బాధ్యత. ఆ బాధ్యత మీది మాత్రమే కాదండి, మీ భార్యగా నాది కూడా. మన ఇంటి పరువుని నేను కాపాడతాను. మంజుల, రేపు మీ నాని అన్నయ్య పెళ్లికి నువ్వు తప్పకుండా రావాలి. సీత, దయచేసి మీరు అడ్డుపడకండి. ఈ ఇంటి ఆడపడుచుగా మీ ముగ్గురు అన్నయ్యల పెళ్లిళ్ళు తను కళ్ళారా చూడలేకపోయింది. కనీసం ఈ అన్నయ్య పెళ్ళైనా దగ్గరుండి తనను చూడనివ్వండి. ఇంకేం ఆలోచించకండి. మంజుల మీ రక్తం పంచుకొని పుట్టిన చెల్లిగా కాదు, మీ చెల్లెలి వరుసలో నా బంధువుగా వస్తుంది. సరేనా? సీత, నా ఇంటి పరువును కాపాడే బాధ్యత నీది. అది నాకు వదిలేయండి, నేను చూసుకుంటాను. వదినా, థ్యాంక్ యూ వదినా. నా పుట్టింటికి నేను వస్తున్నానంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సంతోషం ఎప్పటికీ అలాగే ఉండేలా నేను చేస్తాను. రేపు మాత్రం తప్పకుండా నాని పెళ్లికి రావాలి. వస్తాను వదినా. సరే పదండి వెళ్దాం. రా. ఇగో మారుతి, హాయ్. నువ్వు దీనికి కట్టు. అలాగేనండి. ఆ, 1 2 3 4 అయిపోయింది. అమ్మాయిలు
ఇక కామ్ షురూ కరో. కానివ్వండి అమ్మాయి గారు. ఏంటి ఏం చేస్తున్నారు మీరు? పసుపు మీరు దంచుతున్నారేంటి? తప్పే ఉంది వదినా. నిజానికి ముత్తైదువులు పసుపు కొట్టాలి, వాళ్ళేమో లేరు. అందుకే మేమే వేషం కట్టాం. ఏడ్చినట్టుంది. ముందు మీరు తప్పకండి. ఆడవాళ్ళం మేము ఉన్నాం కదా, మేము దంచుతాం. దాక్షాయిని, సరస్వతి ఇలా రండి. ఆ ఛాన్సే లేదన్నా. ఈరోజు పసుపు మా అన్నదమ్ములం కొట్టాల్సిందే. వదినా, మీరు లోపలికి వెళ్ళి వేరే పని చూసుకోండి, మేము చేస్తాంలే. నాని, నేను చెప్పేది విను. ఇలా ఇవ్వు. నేను ఇలా ఇవ్వను ఇవ్వు. వదినా. అరే, వెళ్ళి లోపలికి వెళ్ళి పని వదలమంటుంటే. చేసుకోండి. రేయ్, మీరు పసుపు దంచుతున్నారేంట్రా? ఇవి ఆడవాళ్ళ పనులు, మగవాళ్ళు చేయకూడదు. నువ్వు కూడా ఓ చెయ్యి అన్నయ్య, పని రా అన్నయ్య. ఏమండి, మీరైనా చెప్పండి. నేను చెప్తే వినడం లేదు. ఇగో చెల్లె, ఇందులో గలతేమున్నది? దంచని చెల్లె, దంచని. బావలు, ఆడ బావలు, దంచురి దంచుర్రి. అందరూ దంచుతుంటే చాలా సరదాగా ఉంది అమ్మగారు. అన్నయ్య, మా పెళ్లిళ్ళు కానప్పుడు వంటలు చేసావు, ఇంటి ముందు ముగ్గులేసావు, గిన్నెలు కడిగావు. అవన్నీ ఆడవాళ్ళ పనులే కదా అన్నయ్య. ఆడ మగ తేడానే లేదన్నయ్య. రా అన్నయ్య. రా అన్నయ్య. ఓ పట్టు రేయ్, పట్టు. రా అన్నయ్య. రా, కాదురా. రా అన్నయ్య. తీసుకో తీసుకో. కానీ ఏమండి, మీరు కూడా ఏంటండి? సర్లే సీత, నువ్వు అలా చూస్తూ ఉండు. అన్నయ్య హ్మ్. కానీ. అన్నయ్య, ఏమండి, మీరు తప్పకుండా నేను దంచుతాను. అబ్బా, నువ్వు ఆగు సీత, నువ్వు ఆగు, చూస్తూ ఉండు. అయ్యో బావగారు మీరు. అయ్యో బావగారు, మేముండగా మీరు ఇలాంటి పనులు చేస్తే అస్సలు బాగోదు. బావగారు, కావాలంటే ఇక్కడే ఉండి మమ్మల్ని మీరు ఎంకరేజ్ చేయండి, మేం దంచుతాం. ఇగో ఈ గడబిడంతా ఎందుకు గాని 4 జంటలు కలిసి పసుపు దంచుర్రి. ఆహా, సూపర్ పేకడ గారు. థ్యాంక్ యూ. సూపర్. ఈ ఐడియా ఏదో బాగుందన్నయ్య, కానిచ్చేద్దాం. సీత, అక్కడే నిలబడ్డవే, రా. అది కాదండి. సరస్వతి, దాక్షాయణి, చిట్టి, రా, రా, సరస్వతి. చిట్టి, రా. పెళ్ళంటే ఒక పక్క సంతోషం ఉన్నా మరో పక్క బాధగా ఉంది దాక్షాయిని. బాధెందుకు సరస్వతి? ఎందుకంటావేంటి దాక్షాయిని? చిట్టి నానేల పెళ్లికి వంట అంతా నా చేతుల మీదుగా చెయ్యాలని దృఢంగా నిర్ణయించుకున్నాను తెలుసా. కానీ ఎవరూ ఒప్పుకోవడం లేదు. నువ్వంత పెద్ద సాహసం చేయడానికి రెడీగా ఉన్నా దాన్ని ధైర్యంగా ఎదుర్కొనే సామర్థ్యం మాత్రం మాకు లేదు సరస్వతి. సరస్వతక్క, గిట్ల కాదు గాని సంక్రాంతి పండుగ వస్తుంది కదా, అప్పుడు పిండి వంటలన్నీ నువ్వే చెయ్యి. మేమా ఏయి తినకుండా బయటికెళ్ళి తెప్పించుకొని తింటాం. చిట్టి, నువ్వు కూడా నన్ను ఏడిపిస్తున్నావా?
ఇదిగోండి, ముగ్గురు గోరింటాకు పెట్టుకోండి. అక్క అక్క ఆ, ఏంటి దాక్షాయిని? నువ్వు కూడా కూర్చో అక్క. అందరం ఒకరికొకరం గోరింటాకు పెట్టుకుందాం. హ? హా, నాకంత తీరిక లేదు, కానీ ముందు మీరు పెట్టుకోండి. అక్క మాకు మేము ఒక చేతికి పెట్టుకుంటాం, మరి రెండో చేతికి పెట్టుకోవడం ఎలా? అదేగా మీ సమస్య. ఏమండి, శంకర్, శ్రవణ్, నాని అందరూ ఒకసారి ఇలా రండి. ఏంటి సీత పిలిచావు? ఎంతసేపు మీ పనిలేనా? భార్యల గురించి పట్టించుకునే ఆలోచన ఏమైనా ఉందా మీ తమ్ముళ్ళకి? అంత ఆలోచన వాళ్ళకెక్కడదక్కా? పేరుకే భార్యలం కాని ఒక ప్రేమ ముచ్చట. వాళ్ళకేమైనా చేసి పెడదామన్న ధ్యాసే ఉండదు. అనయ్య, వీళ్ళేంటి రివర్స్ లో వస్తున్నారు? మనమేం తక్కువేంట్రా, మనం కూడా రివర్స్లోనే వెళ్దాం. నిష్ఠూరాలు ఆపి మీకు వచ్చిన కష్టం ఏంటో చెప్పండి, తీరుస్తాం. అయితే మీ భార్యలకు మీ చేతులతో మాకు గోరింటాకు పెట్టాలి. మగాళ్ళం మేం గోరింటాకు పెట్టడం ఏంటి? కుదరదు. పెట్టాం. పసుపు దంచిండ్రు కదా, అప్పుడు యాదికి రాలేదా ఈ విషయం? అనయ్య, ఇది కూడా లాజిక్కే. ఏంట్రా లాజిక్? పసుపు అంటే ఏదో సరదాగా కొట్టాం గాని మొగుళ్ళం, అందులోనూ మగాళ్ళం. మనం గోరింటాకు పెట్టడం ఏంటి? నేను దీనికి మాత్రం ఒప్పుకోను. అసలు మీరు కూడా ఒప్పుకోవద్దు. ఒప్పుకోం. సర్లే దాక్షాయిని, ఏదో అవకాశం ఇద్దాంలే అని ముచ్చట పడ్డాం. వాళ్లే యూజ్ చేసుకోవట్లేదు. పోనీలే. ఇదిగో, మీరెంత రెచ్చగొట్టినా సరే మేం గోరింటాకు పెట్టే ప్రసక్తే లేదు. ఏమండి, అంతేనా? అంతే. అంతేనా అంటే అంతే మరి. శ్రవణ్, నువ్వు కూడా అంతేనా? అంతేనా అంటే నువ్వు మరీ అంతిదిగా అడుగుతున్నావు కదా. సరే, తోస్తాను, పెడతాను. అమ్మో, శ్రవణ నేను ఫాలో అవ్వకపోతే రేపు మళ్ళీ ఫీల్ అవుతాడు. రే నాని, అనయ్య, ఏమండి, మీరు రారా? శంకర్, వెళ్ళొద్దు. వెళ్ళను. నిజంగానే రారా? ఏమండి, మీ సంగతి ఏంటి? మరి అలా అడిగితే ఓకే. రే శంకర్, వాళ్ళు అంతగా ముచ్చట పడుతున్నప్పుడు కాదనకూడదురా, తప్పు. రండి. రాసిక. అందమైన కలలకు తీరం, అమృతాలు కురిసే తీరం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం. సంక్రాంతే ప్రతిదినం, సుఖశాంతే ప్రతిక్షణం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం. అందమైన కలలకు తీరం, అమృతాలు కురిసే తీరం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం.